మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఒక్క పైసా, ఒకే ఒక్క పైసాతో బంగారం టెండర్ వస్తే ఎలా ఉంటుంది? మార్కెట్లో బంగారం ధరలు తారాస్థాయికి పెరుగుతుంటే ఒక్క పైసాతో అసలు బంగారం టెండర్ సాధించడం సాధ్యమేనా అనేటువంటి బలమైన ప్రశ్న మీ మధ్యలో మెదులుతుంది. కానీ ముఖ్యమంత్రి విజయ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి గోల్డ్ స్కీమ్ కు ఒక్క పైసాతో బంగారపు టెండర్ ను జాయ్ ఆలుకాస్ కైవసం చేసుకుంది. సో బంగారం ధర మొత్తం కూడా ప్రభుత్వం ఎలాగో ఇస్తుంది కాబట్టి మేకింగ్ ఛార్జీలు మొత్తం కేవలం ఒకే ఒక్క పైసాగా మేము తీసుకుంటామంటూ జాయ్ ఆలుకాస్ ముందుకు రావడం, టెండర్లు వేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పుట్టేటువంటి బిడ్డకు 1 గ్రామ్ గోల్డ్ రింగ్ ఇచ్చేందుకు సెప్టెంబర్ 15న కొత్త స్కీమ్ ను లాంచ్ చేయనున్నారు ముఖ్యమంత్రి విజయ్. పైసా టెండర్ తో జాయ్ ఆలుకాస్ దాదాపు 20 కోట్ల వరకు నష్టపోయినా ఫ్రీగా వస్తున్నటువంటి పబ్లిసిటీ కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అని ఆ సంస్థ భావిస్తుంది. గోల్డ్ ఖర్చులు ప్రభుత్వం భరించనుండగా మేకింగ్ ఖర్చులు కంపెనీ భరించేటువంటి అవకాశం ఉంది. అయితే టీవీకే కొత్త పథకానికి టెండర్లను గెలుచుకుంది జాయ్ ఆలుకాస్. ఇక చెన్నై శరవణ స్టోర్స్ అత్యధికంగా 15,356 రూపాయలకి టెండర్ వేస్తే నిరాకరించింది ప్రభుత్వం. మొత్తం మీద తమిళనాడు ప్రభుత్వం 755 కోట్లతో అత్యంత కీలకమైనటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తైమామన్ తంగా మోతిరం అనేటువంటి పథకానికి ఆభరణాల పరిశ్రమల దిగ్గజాలన్నీ కూడా టెండర్లలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాటిలో జాయ్ ఆలుకాస్ అత్యధికంగా బిడ్డింగ్ వేసినటువంటి సంస్థగా ఎంపికైంది. అంటే ఈ పథకం కింద 4.42 లక్షల మంది నవజాతి శిశువులకు 1 గ్రాము బంగారు ఉంగరాన్ని అందించనుంది ప్రభుత్వం. టెండర్ల కింద జాయ్ ఆలుకాస్ ప్రస్తుతం ధర కంటే కేవలం ఒకే ఒక్క పైసా మాత్రమే అత్యధికంగా, అది కూడా నామమాత్రమైనటువంటి సేవా రుసుమును కూడా కోట్ చేయడం జరిగింది. అయితే ఈ కోట్లో బంగారపు ఉంగరాల సరఫరాతో పాటుగా దానికి వర్తించేటువంటి తయారీ ఛార్జీలు, అంటే మనం మార్కెట్ లో చూసుకుంటున్నటువంటి మేకింగ్ ఛార్జీలు, దీనికి ఇతరమైనటువంటి ఖర్చులన్నీ కూడా ఉంటాయి. ఇక జాయ్ ఆలుకాస్ ఈ సేవలను దాదాపు లాభం లేకుండా అందిస్తున్నటువంటి వైనం ఇక్కడ చాలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. అయితే తమిళనాడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టబోతుంది ఈ బంగారపు ఉంగరాన్ని. గోల్డ్ స్కీమ్ కి సంబంధించి నవజాతి శిశువులు, మరి ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో జన్మించినటువంటి నవజాతి శిశువుల కోసం తమిళనాడు సాంప్రదాయంలో మేనమామ ఇచ్చేటువంటి బంగారానికి ఈ విధమైనటువంటి గుర్తుగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే సెప్టెంబర్ 15న దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై జయంతి రోజున ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. అయితే 2026 జూన్ 22 నుంచి ప్రభుత్వ హాస్పిటల్స్ లో మాత్రమే జన్మించినటువంటి శిశువులకు ఈ ప్రభుత్వం వర్తించబోతుంది. అయితే ప్రారంభోత్సవం సెప్టెంబర్ లో జరిగిన 2026 జూన్ 22 నుంచి ఎవరైతే పుట్టారో వారందరికీ కూడా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాత్రం ఈ బంగారు ఉంగరాన్ని అందించబోతుంది. అయితే తమిళనాడులో శాశ్వతమైనటువంటి నివాసితులై ఉండడం, మరి ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో, ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో మాత్రమే జన్మించేటువంటి పిల్లలు ఈ పథకానికి అర్హులు. అయితే ఒక్కొక్క శిశువుకు 1 గ్రామ్ ఉంగరం ఇవ్వబోతున్నారు. ఉంగరం 22 క్యారెట్ల బంగారంతో 916 BSI హాల్ మార్క్ ప్రమాణాలతో ఉండాలంటూ కూడా టెండర్లలో చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తాజాగా ఈ పథకం గురించి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారుతున్నటువంటి వేళ తమిళనాడులో ప్రతిపక్షాలు ఇప్పటికీ ఈ పథకం పైన దుమ్మెత్తిపోస్తున్నాయి. భారీ స్థాయిలో ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఆ ఖర్చునేదో ప్రభుత్వ హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే బాగుంటుంది కదా అనేటువంటి విమర్శలు ప్రతిపక్షాల దగ్గర నుంచి వస్తున్నా విజయ్ సర్కార్ మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ, ప్రజలకు ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాం అనేటువంటి రీతిలో విజయ్ సర్కార్ ముందుకు వెళ్తుంది. తాజాగా ఈ పథకానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించింది విజయ్ సర్కార్. సెప్టెంబర్ 15న ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. బంగారం ఖర్చులు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం తమిళనాడు ప్రభుత్వం భరించబోతుంది. ఇది ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాల్లో ఒకటిగా పరిగణించాలి. అయితే ఈ పథకం తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ లో జన్మించిన నవజాతి శిశువులకు మాత్రమే వర్తించబోతుంది. జూన్ 22, 2026 నుంచి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి వరకు అర్హులైనటువంటి నవజాతి శిశువులు మొత్తాన్ని కూడా ఈ పథకం కవర్ చేయబోతున్నాయి. అయితే ప్రధానంగా అత్యంత సమీపమైనటువంటి బిడ్డర్ ఏముంటుందా అనేటువంటి ఉత్కంఠ నేను కొనసాగింది. ఎందుకంటే మార్కెట్ లో బంగారం రేట్లు పెరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. బంగారం రేట్ల పైన హెచ్చు తగ్గులు మార్కెట్ లో ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు కూడా అప్పుడప్పుడు ఒక రకమైనటువంటి అలజడికి కారణమవుతున్నాయి. పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్, దీంతో మార్కెట్ లో బంగారంకి అత్యంత కీలకమైనటువంటి డిమాండ్ పెరిగింది. కానీ ప్రభుత్వం అదే బంగారాన్ని ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చేసేటువంటి పథకం అంటే అసలు ఆ బిడ్డింగ్ దాఖలు చేసేటువంటి, ఆ టెండర్ దాఖలు చేసేటువంటి సంస్థలపైన భారీ స్థాయిలో అంచనాలు కనబడుతుంటాయి. బంగారం రేట్లు తారాస్థాయికి చేరాయి. మరి బంగారం మేకింగ్ ఛార్జ్ దగ్గర నుంచి సరఫరా ఛార్జ్ వరకు భారీగానే వసూలు చేస్తారేమో. సో టెండర్లలో భారీగానే
దాఖలు చేసేటువంటి అవకాశం ఉందేమో, అలాంటి సందర్భంలో ప్రభుత్వం మీద బడ్డెన్ ఇంకా విపరీతంగా పెరిగిపోతుందేమో అనేటువంటి వాదన చాలా బలంగా వినబడింది. కానీ ఒకే ఒక్క పైసాతో జాయ్ లుకాస్ ఈ టెండర్లను కైవసం చేసుకోవడం మాత్రం అత్యంత చర్చనీయాంశంగా మారింది. కానీ సమీపంలో ఉన్నటువంటి బిడ్డర్స్ ని ఒకసారి మనం పరిశీలించినప్పుడు జిఆర్టీ జ్యువెలర్స్ ఇండియా దీనికి సంబంధించినటువంటి ఇష్యూతో పాటుగా ఉమ్మిడి బంగారం జ్యువెలర్స్ కూడా L3 గా దాఖలు చేసినటువంటి పైన మనం చూస్తున్నాం. తమిళనాడు ప్రభుత్వం అత్యంత కీలకంగా పరిగణించేటువంటి తై మామన్ తంగా మోతిరం తిట్టం కార్యక్రమంలో భాగస్వాములు కావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కుటుంబాల జీవితాలను ప్రభావితం చేసేటువంటి ఒక అర్థవంతమైనటువంటి కార్యక్రమం అంటూ కూడా ఈ సంస్థలు ప్రత్యేకంగా కోట్ చేయడం జరిగింది. అదనపు వాణిజ్య లాభాలు మేము ఆశించడం లేదు, కాబట్టి మేము ఇంకా బంగారం మేకింగ్ ఛార్జీలని దీనికని అదని ఇదని మొత్తం కూడా ఎక్కువగా మేము ఆశించడం లేదు, లాభాలు ఏమాత్రం లేదు, కేవలం సేవ దాంట్లో భాగస్వాములు కావాలి అనేటువంటి ధోరణే మాకుంది అనేటువంటి రీతిలో కూడా ఈ సంస్థలు ప్రధానంగా చేసినటువంటి కామెంట్ కూడా కొంతవరకు కీలకంగా మారుతుంది. అంటే ఈ ముఖ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమానికి మా వంతు సహకారం అందించాలనే మా నిబద్ధతను, ప్రస్తుతం బంగారం ధర కంటే కేవలం 1 పైసా మాత్రమే అధికంగా కోట్ చేయాలి అనేటువంటి మా నిర్ణయం క్లియర్ కట్ గా మీ ముందు మెన్షన్ చేస్తున్నాం అనేటువంటి రీతిలో జాయ్ లుకాస్ చెప్తుంది. మేము సరఫరా చేసేటువంటి ప్రతి బంగారపు ఉంగరం స్వచ్ఛత, నాణ్యత, అదేవిధంగా హాల్ మార్కింగ్ తో అత్యున్నత ప్రమాణాలతో అనుగుణంగా ఉంటుందంటూ కూడా జాయ్ లుకాస్ గ్రూప్ చైర్మన్ అదేవిధంగా ఎండి జాయ్ అలుకాస్ చెప్పినటువంటి వైన మనం చూస్తున్నాం. అయితే ఈ టెండర్ యొక్క విలువ సుమారు 755 కోట్ల వరకు ఉంది. అంటే మొత్తం సేకరించినటువంటి విలువలో బంగారం వాటా ప్రధానంగా ఉండబోతుంది. ఈ కార్యక్రమం నుంచి పూర్తి స్థాయిలో వాణిజ్య లాభాలు ఆశించకుండా తమిళనాడు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కంపెనీని కూడా కోరడం జరిగింది. జాయ్ లుకాస్ కూడా ప్రధానంగా 1 పైసా కోట్ను ప్రతిబింబిస్తూ ఫ్రీగా మార్కెట్ లో ఆల్మోస్ట్ వచ్చేటువంటి పబ్లిసిటీ ఆ సంస్థకు మరింత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం వాణిజ్య నిపుణులు భావిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అభిప్రాయం. ఇదిలా ఉంటే తైమామంతంగా మోతిరం తిట్టం అనేటువంటి అర్హులైన నవజాతి శిశువులకు మరి ముఖ్యంగా వారి యొక్క సామాజిక సంక్షేమానికి, సామాజిక మద్దతుకు చిహ్నంగా భావించేటువంటి పథకం. మేనమామ సాధారణంగా తమిళనాడు సాంప్రదాయాల్లో రావడం, ఆ పిల్లలకి బంగారం ఇవ్వడం అనేటువంటి ఒక సాంప్రదాయం వారి యొక్క ఆచారాల్లో మనకు కనబడుతూ ఉంటది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఇంటికి నేనే ఒక మేనమామని అనేటువంటి ధోరణిలో ముఖ్యమంత్రి విజయ్ ఈ పథకాన్ని కూడా శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్స్ లో జన్మించినటువంటి శిశువులకు కూడా ఈ ప్రయోజనాన్ని విస్తరించడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో అక్కడ డబ్బు పొందుతున్నటువంటి కుటుంబాలను మరింత ప్రోత్సహించినట్లవుతుంది. ప్రభుత్వ హాస్పిటల్స్ ను వారందరూ కూడా వినియోగించుకోవడానికి మరింత కీలకంగా వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఆలోచన తమిళనాడు ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు తమిళనాడు వ్యాప్తంగా ఒక బలమైనటువంటి ఉనికి, ఆభరణాల తయారీకి సంబంధించి లేదా రిటైల్ రంగంలో దశాబ్దాలుగా నైపుణ్యం ఉన్నటువంటి స్కిల్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ భారీ సరఫరాను సమర్థవంతంగా అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో పారదర్శకతతో అమలు చేయడానికి జాయ్ లుకాస్ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని ఆ కంపెనీ కూడా ఒక స్టేట్మెంట్ చేసింది. అయితే త్వరలో అధికారికమైనటువంటి వర్క్ ఆర్డర్ జారీ కాబోతుంది. దాని తర్వాత కూడా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సమన్వయం జాయ్ లుకాస్ ఉంగరాల సరఫరాను కూడా ప్రారంభించబోతుంది. మొత్తంగా చూసుకుంటే అత్యంత కీలకమైనటువంటి పథకాలు మనం చూస్తూ ఉంటాం. లేదా ఉచిత రేషన్ బియ్యం పథకమైన, లేదా రైతుల దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి సరఫరాకు సంబంధించినటువంటి ఇష్యూ అయినా, లేదా ప్రభుత్వాలు కొంతవరకు ఇన్నోవేషన్ గా ఆలోచించి సరికొత్త పథకాలను ఉచితంగా ప్రజల ముందు పెట్టాలి, ప్రజలకు అందించాలి అనేటువంటి ఆలోచన చేసిన. కానీ బంగారాన్ని ప్రభుత్వాలు ఇవ్వడం అనడం భారత రాజకీయ చరిత్రలోనే కొంతవరకు చాలా విభిన్నంగా ఉండేటువంటి ఆలోచన. తమిళనాడులో ఉచిత పథకాలకు ఒక కేంద్రంగా మారుతున్నటువంటి పరిస్థితుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. తమిళనాడుని ఆదర్శంగా తీసుకుని దక్షిణాది రాష్ట్రాలైనా, ఉత్తరాదిలో కొన్ని రాష్ట్రాలైనా స్పెసిఫిక్ గా అంటే ఉచిత పథకాలపైన పెడుతున్నటువంటి శ్రద్ధ రోజు రోజుకు చాలా వరకు క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి బంగారాన్ని ఉచితంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచించే కీలక పథకానికి ముఖ్యమంత్రి విజయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పథకానికి కేవలం 1 పైసాతో టెండర్ ను కైవసం చేసుకోవడం మాత్రం దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీస్తుంది.